ఒకసారి చూడు అక్కడ నవ్వండి పోయిన వాళ్ళు దాదాపు 7 నుంచి 8 సిగరెట్లు తాగిన దాంతో సమానం. హైదరాబాద్లో ఆ చివరి నుంచి ఈ చివరికి పోవటం అంటే ఒక పెట్టెలో సగం సిగరెట్లు తాగిన దాంతో సమానం. ఊపిరితిత్తులు అనేవి చాలా వరకు పాడైపోతున్నాయి. అంటే దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ అంటాం. ఈ సంవత్సరం నినాదం ఏంటంటే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్. అంటే అత్యాధునిక శాస్త్రీయ వైద్యమైనటువంటి ఇన్హేలర్స్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య నినాదం. అంటే ఈ యొక్క ఇన్హేలర్స్ ఇప్పటికీ 100 మందిలో కేవలం 5 నుంచి 10% మంది మాత్రమే వాడుతున్నారు. మిగతా 80 నుంచి 90% మంది సరైనటువంటి ఆస్మా వైద్యాన్ని వాడట్లేదు. కాబట్టి ఈ యొక్క ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలని గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంటే ప్రెస్ ద్వారా ప్రజలకు అందించాలని, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, డాక్టర్లందరికీ తెలియజెప్పాలని, ఆస్తమా బాధితులకు కూడా అవగాహన కలిగించాలని ఈ ప్రత్యేకమైన దినాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో 28 సంవత్సరాలుగా నిరంతరం ఈ కార్యక్రమాన్ని ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆస్తమా మీద అవగాహన చేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా శ్వాస హాస్పిటల్ యూట్యూబ్లో ఎవరికైనా అలర్జీ ఆస్మాతో బాధపడుతుంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. సో ఇప్పటికైనా కూడా ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ని వాడండి. ఇంకా కొత్తగా ఆధునిక వైద్యం వస్తుంది. గట్ మైక్రోబయోమ్ అంటారు. గట్ చెక్ ద్వారా, మల పరీక్ష ద్వారా అసలు అలర్జీ ఆస్తమా మూలాన్ని గుర్తించేటటువంటి పరీక్షలు ముందు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో. ఈరోజు శ్వాస హాస్పిటల్లో అందరూ కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క ఫోటోలు కనుక పెట్టినట్లయితే ప్రజలందరికీ మనం మాట్లాడిన మాటలు తెలిసిపోతాయి. కాబట్టి ఈ యొక్క స్టేటస్లో కానివ్వండి, ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు షేర్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకలందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథులైనటువంటి కె. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్, ద్వారకనాథ్ రెడ్డి గారు, ఇండియన్ అసోసియేషన్ అంటే మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, దాని తర్వాత కె. సత్యనారాయణ గారు, వీళ్ళందరి డాక్టర్ వివేక్ వర్ధన్, దాని తర్వాత వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో అందరూ కూడా ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ వాడుకొని ఈ యొక్క అలర్జీ ఆస్మా పెట్టే బాధల నుంచి బయటపడతారు అని చెప్పి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజుని ఈ విధంగా నిర్వహించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వరల్డ్ ఆస్మా డే సందర్భంగా మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది. ఆస్మా అంటే ఒక శాపం కాదు. ఆస్మాకి ట్రీట్మెంట్ ఉంది. సిరప్స్, టాబ్లెట్స్ అవన్నీ కాదు. ఇన్హేలర్స్ అంటే మనం శ్వాస ద్వారా పీల్చుకునే మందు అనేది డైరెక్ట్గా ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడికే వెళ్తుంది. మన జబ్బు శ్వాసకోశం అంటే మన ఊపిరితిత్తులో ఉంది. అక్కడికి డైరెక్ట్గా మందు వెళ్ళినప్పుడు వేరే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇన్హేలర్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇన్హేలర్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో, లివర్స్ డ్యామేజ్ అవుతాయి, లేకపోతే మన బోన్స్కి ఎఫెక్ట్ అవుతుందని చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ కాదు. మీరు స్టెరాయిడ్ టాబ్లెట్ అనేది తీసుకోవట్లేదు. ఇన్హేలర్లో స్టెరాయిడ్ ఉండడం వాస్తవమే, కానీ అది ఒక స్టెరాయిడ్ టాబ్లెట్ని 100 ముక్కలు చేస్తే ఒక ముక్క తీస్తే ఎంతో అంత తక్కువ డోస్ ఉంటుంది. మిల్లీగ్రామ్స్ కాదు, మైక్రోగ్రామ్స్ డోస్లో ఉంటుంది. ఈ సంవత్సరం వరల్డ్ ఆస్మా డేలో జినా ఇచ్చిన నినాదం ఏంటి అంటే మేక్ ఇన్హేల్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్. ఆల్ అంటే ఇక్కడ ఆస్తమా పేషెంట్స్, అఫ్ కోర్స్ సిఓపిడి పేషెంట్స్ కూడా ఇన్హేలర్స్ వాడతారు. ఆస్తమా పేషెంట్స్ కరెక్ట్గా ఇన్హేలర్స్ వాడినట్టయితే కనుక
మన దేశంలో చాలా వరకు ఆస్తమా వల్ల జరిగే అడ్మిషన్స్ కావచ్చు, చావులు కావచ్చు ఆపొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆస్తమా వల్ల జరిగే చావుల్లో 47% నుంచి 50% వరకు మన దేశంలోనే జరుగుతున్నాయి. 190 దేశాలు ఉన్నప్పుడు మన దేశంలోనే ఎందుకు 50% జరగాలి? ఎందుకు అంటే అవేర్నెస్ లేదు. వేరే వాళ్ళు దీని మీద ఏదో ఒక అపోహలు క్రియేట్ చేయడం, ఈ మూఢనమ్మకాలు ఇంకా ఎక్కువయ్యేలాగా వారిని ప్రేరేపించడం జరుగుతూ ఉంది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు మనం కలవడానికి అంటే మీ అందరికీ తెలియాలి, మీ ద్వారా ఇంకొక 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి తెలియాలి ఏంటంటే ఇన్హేలర్స్ అనేది సేఫే. ఇన్హేలర్స్ని చూసి భయపడకండి. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇన్హేలర్స్ వాడొచ్చు. ఇన్హేల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సేఫ్. దాని యొక్క డోసేజ్, దాని యొక్క టైపు అన్ని కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీరు సొంతంగా గూగుల్ చూసో, యూట్యూబ్ చూసో, లేకపోతే బయట ఫార్మసిస్ట్ ఇచ్చాడను ఇన్హేలర్ వాడడం కరెక్ట్ కాదు. అన్ని ఇన్హేలర్స్ సేఫ్ కాదు. సో ఇన్హేలర్స్ కూడా డాక్టర్స్ ఇచ్చినవే సేఫ్. సో దానికి తగ్గట్టుగా ఈ మెసేజే మనం డీప్గా తీసుకెళ్ళాలి అని మీడియా మిత్రుల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఫోటో రెడీ. ఫోటో ఉంటుంది. Anybody else? రండి తొందర రండి, ఎవరన్నా వచ్చారు. टेस्ट भी दे सकते हैं